వెల్కమ్ టు కాంపిటేటివ్ బ్రదర్ ఆన్లైన్ క్లాసెస్. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఇండియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అండి. ఓకేనా? భారత యూనియన్ మరియు భూభాగాలు. ఇది మనకి మనకి ఫస్ట్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి భారత యూనియన్ మరియు భూభాగం గురించి ఉంటుంది. ఇవి ఆర్టికల్ నెంబర్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 1 to 4 వరకు మనకి ఇన్ఫర్మేషన్ దేనికి ఉందంటే ఇండియన్ టెరిటరీ గురించి ఉందండి. ఓకేనా? సో మనము ఏదైనా సరే ఒక కంట్రీ కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు, ఏదైనా ఒక దేశ రాజ్యాంగాన్ని చదివేటప్పుడు ఫస్ట్ ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, భూభాగపు యొక్క వివరాలు, ఆ కంట్రీ యొక్క జాగ్రఫికల్ లొకేషన్స్, ఆ కంట్రీలో ఉన్నటువంటి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ గురించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. కాబట్టి మనం కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ మనం ఏం చేసామంటే మన ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రక్చర్, రాజకీయ విభాగం అనేది ఏ విధంగా ఉందన్న దాని గురించి మనం ఈ క్లాస్ లో తెలుసుకుంటామండి. ఓకేనా? సో మనము యాజ్ యూజువల్ గా మనం సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవుదామండి. సో ఫస్ట్ ఆర్టికల్ అండి, ఆర్టికల్ నెంబర్ 1. ఆర్టికల్ నెంబర్ 1 లో మనకి ఏమని రాస్తారని మనం చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 1 లో ఏమని రాస్తారంటే ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఓకేనా? అదే తెలుగులో కూడా మన సేమ్ ఇదే గుర్తుపెట్టుకోండి అండి. తెలుగులో కూడా మీకు ఇలాగే ఉంటుంది. ఇండియా దట్ ఈస్ భారత్ రాష్ట్రాల యూనియన్ చెప్పి ఉంటుందండి. ఓకేనా? రాష్ట్రాల యూనియన్ అని చెప్పి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇండియా దట్ ఈస్ భారత్ అనే దాని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా? మన ఏదైతే మన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏదైతే ఉందో, ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది మన రాజ్యాంగ పరిషత్ అనేది భారత రాజ్యాంగాన్ని రాయాలని చెప్పి వాళ్ళు సంకల్పం పెట్టుకున్నారు. ఓకేనా? ఈ సంకల్పంలో భాగంగా వాళ్ళు ఏం చేశారు అంటే కాన్స్టిట్యూషన్ రాయడం స్టార్ట్ చేశారు. కాన్స్టిట్యూషన్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి వాళ్ళందరికీ ఒక మేజర్ డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే ఇండియాకి ఏ పేరు పెట్టాలి, సో భారతదేశానికి ఏ పేరు పెడితే, మన కాన్స్టిట్యూషన్ లో ఏ పేరు పెడితే మంచిదని చెప్పి అందరి మధ్య డిస్కషన్ వచ్చింది. డిస్కషన్ రాగానే అందరూ కూడా 2 గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూప్ ఏమని చెప్పారంటే మాకు ఇండియా అనే పేరు కావాలన్నారు. ఓకేనా? ఇంకోళ్ళు ఏమన్నారంటే లేదు ఇది భరత ఖండము, భరత భూమి అలాగని చెప్పి వాళ్ళు ఏం చెప్పారు అంటే భారత్ అనే పేరు కావాలని చెప్పి అందరు 2 గ్యాంగులుగా కొట్టుకున్నారు. 4 చెప్పులు ఇటు నుంచి అటు పండి, 4 చెప్పులు అటు నుంచి ఇటు పండి, ఇలా ఒకళ్ళొకళ్ళు కొట్టేసుకుంటున్నారు. నలుగురికేమో ఏకంగా తలకాయలు పగిలిపోయినాయి. అందరూ ముసలి వాళ్ళు కాబట్టి బీపీ డౌన్ అయిపోయారు కొంతమందికి. అందరు అలా పడితే అలా గొడవ చేసుకొని ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కాస్త చేపల మార్కెట్ లో మార్చేశారు. ఓకేనా? సో ఈ టైంలోనే నెహ్రూ అనే వ్యక్తి కలగజేసుకొని ఎందుకు అందరు కొట్టుకుంటున్నారు, దేనికోసం మీరు కొట్టుకుంటున్నారని అడిగితేను వాళ్ళు చెప్పారు, ఇండియా అని చెప్పి పేరు పెడతారంటండి, వీళ్ళు ఇంకా కొలోనియల్ సిస్టమ్ లోనే ఉండిపోయారు. వలసవాద సామ్రాజ్యంలో ఏదైతే మన పేర్లు ఉన్నాయో ఆ ఇండియా అని పేరు పెడతారంట. ఆ దౌర్భాగ్యపు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పేరేంటంటే మన భారతదేశాన్ని మనం పెట్టుకునేది భారత్ అని చెప్పి ఎంత మంచి పేరు ఉంది మనకి. సో మనకి భరతుడు పరిపాలించాడు, భరతఖండము అని చెప్పి మనకి ఎంత పెద్ద అఖండ భారతదేశము అని అంటారు. ఈ ఇండియా ఏంటండి, ఈ ఇండియా నాకు తెలియట్లేదు, మాకు నచ్చలేదు అని చెప్పి ఇటువలు గొడవ చేస్తే అటువాళ్ళు ఏమన్నారంటే ఇండియానే బాగుంది, ఇండియా అంటేనే రికగ్నైజేషన్ అనేది మన భారతదేశానికి ఉంది, భారత్ అంటే మన భారతదేశాన్ని ఎవరు గుర్తుపడతాడు, ఇంకా మనం ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలి, మ్యాప్ గీసి ఇదిగో ఇది భారతదేశము, ఇటేమో అరేబియా సముద్రం ఉంది, అటు సైడ్ ఏమో బంగాళాఖాతం ఉంది, కిందేమో హిందూ మహాసముద్రం ఉంది, మన నెత్తిపైనేమో చైనా వాడు ఉన్నాడు, మాకు ఇటువైపు ఏమో పాకిస్తాన్ ఉన్నాడు అని చెప్పి మేము అందరికి చెప్పుకోవాలి, అది ఇండియా అని చెప్పగానే అందరికీ ఒక క్లారిటీ ఉంటదని చెప్పి ఇటువలు చెప్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు కలగజేసుకొని ఆయనే ఉన్నాడంటే ఓకే ఎవరు గొడవ చేసుకోవద్దు, ఆల్రెడీ సగం మంది హాస్పిటల్కి వెళ్ళిపోయారు, బీపీ డౌన్ అయిపోయి, ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతే ఏ పేరు పెట్టాలో మాకు కూడా ప్రాబ్లం వస్తుంది, తర్వాత మీరందరూ కలిసి మమ్మల్ని కొడతారు, ఇవన్నీ ఎందుకులండి, ఓ పని చేద్దాం, మనము ఇండియా దట్ ఈస్ భారత్, సో 2 పేర్లు కలిపి పెట్టేద్దామండి, అలా అయితే ఎవరికి ప్రాబ్లం ఉండదు కానీ అందరూ కూడా హ్యాపీగా కూర్చున్నారు, కూల్ అయిపోయారు, ప్రశాంతంగా కూర్చున్నారు. ఈ విధంగా మన భారతదేశానికి ఏమని పేరు వచ్చిందంటే ఇండియా దట్ ఈస్ భారత్ రాష్ట్రాల యూనియన్. ఫస్ట్ ఇండియా దట్ ఈస్ భారత్ ఈ పేరుకి మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు
రాష్ట్రాల యూనియన్. ఓకేనా, ఇక్కడ రాష్ట్రాల యూనియన్, యూనియన్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పి పేరు ఎందుకు వచ్చిందో మనం ఇప్పుడు చూద్దామండి. ఓకేనా, మనము యాక్చువల్గా మన భారతదేశాన్ని మనము సెవెంత్ షెడ్యూల్లో మనం ఏం చెప్పుకున్నాము అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ స్టేట్స్ అండ్ సెంట్రల్స్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. రాష్ట్రాలు కేంద్రానికి మరియు రాష్ట్రాలకు మధ్య అధికార విభజన జరిగిందని చెప్పి మనం చెప్పుకున్నాము. ఈ అధికార విభజన జరిగి ఉంటే అటువంటి దేశాలని ఏమని దేశాలని చెప్పి పిలుస్తారని చెప్పి చెప్తారంటే మనకి సమైక్య దేశము, ఫెడరల్ కంట్రీ అని చెప్పి పిలుస్తారని చెప్పి చెప్పాను. ఫెడరల్ కంట్రీ అనేది ఎలా పిలుస్తారంటే ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది సెంట్రల్ అండ్ స్టేట్స్ కి, కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ అధికార విభజన అనేది ఎలా జరగాలని చెప్పి చెప్పాను నేను మీకు. బై ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరిగితేనే అటువంటి దేశాలని ఏమని పిలుస్తారంటే సమైక్య దేశాలని చెప్పి పిలుస్తారని చెప్పి చెప్పాను. మరి మన భారతదేశం సమైక్య దేశమే కదా, అయినా సరే మనం ఎందుకు సమైక్య అనే పదాన్ని మన భారత రాజ్యాంగంలోకి మనం యాడ్ చేసుకోలేదు ఇప్పుడు మనం చెప్పుకుందాం స్టూడెంట్స్. ఎందుకు యాడ్ చేయలేదంటే మీకు ఇప్పుడు నేను 2 స్టోరీస్ చెప్తాను. ఈ 2 స్టోరీస్ చెప్పడం వల్ల మీకంటూ క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో ఆ క్లారిటీ ఏంటంటే మనకి ఒకసారి మనం ఏం చేద్దామంటే 1500 years బ్యాక్ వెళ్దాం. 1500 years బ్యాక్ వెళ్తే మీకు ఇక్కడ ఒక కంట్రీ కనిపిస్తుంది. ఓకేనా, ఆ కంట్రీ పేరు కానీ మీరు చూసినట్లయితే, సో ఇదే అండి ఆ కంట్రీ పేరు ఏంటంటే యుఎస్ఏ అని చెప్పి ఒక దేశం ఉండేదండి. ఓకేనా, ఒకప్పుడు యుఎస్ఏ అనేది ఒక ఎంటీ ప్లేస్ అది. ఓకేనా, ఎంటీగా ఉన్నటువంటి ఈ ప్లేస్ ని, ఖాళీగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏం చేశారు అంటే 13 ట్రైబల్ జాతులకు, 13 ఆటవిక జాతులకు చెందినటువంటి ప్రజలు వచ్చి ఈ ప్రాంతాన్ని 13 ముక్కలుగా చేసి వీళ్ళు పరిపాలించుకోవడం. అంటే వీళ్ళు కూడా ఏం చేశారంటే ఒక చిన్న రాజ్యాలను ఎస్టాబ్లిష్ అనేది చేసుకున్నారు. చిన్న కింగ్డమ్స్ ఏర్పాటు చేసుకొని ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు ప్రశాంతంగా పరిపాలించుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరందరూ కలిసి సార్ మీరు గీసిన బాక్స్ లో 13 కనపట్లే అని చెప్పి మీరు అడగొద్దండి. ఓకేనా, నేనేదో మీకు జనరల్ పర్పస్ కోసం గీసానండి అంతే. సో ఇలా ఇప్పుడు మనం ఏం చేసాము అంటే 13 తెగలకు చెందిన ప్రజలు వచ్చి యుఎస్ఏలో వాళ్ళు ఒక్కొక్క ప్రాంతాన్ని పరిపాలించుకోవడం స్టార్ట్ చేశారు. అయితే ఎప్పుడైతే మనకి యూరోప్ ఖండంలో, యూరోపియన్ కాంటినెంట్ లో మనకి ఏమైందంటే కొలోనియల్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిందండి. కొలోనియల్ సిస్టమ్ అంటే వలసవాదం అనేది స్టార్ట్ అయింది. ఈ వలసవాదంలో భాగంగా ఎవరైతే ఇక్కడ మనకి యుఎస్ఏలోకి ఎవరు వచ్చారంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేశారు అంటే మన ఇండియాని ఎలా అయితే స్లోగా ఒక్కొక్క రీజియన్ ని క్యాప్చర్ చేసుకొని ఇండియా మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసుకున్నారు, సేమ్ విధంగానే బ్రిటిష్ వాళ్ళు అమెరికాలో కూడా సేమ్ ఇదే టెంప్లెట్ ని యూజ్ చేసుకొని యుఎస్ఏ మొత్తాన్ని క్యాప్చర్ చేశారు. యుఎస్ఏ మొత్తాన్ని క్యాప్చర్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి అక్కడ ఒక మగాడు పుట్టాడండి. ఆ మగాడి పేరేంటంటే మనకి జార్జ్ వాషింగ్టన్. ఓకేనా, సో ఈ జార్జ్ వాషింగ్టన్ ఏం చేశాడు అంటే ఈ జార్జ్ వాషింగ్టన్ బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్ గా ఇతను ఒక పెద్ద ఇండిపెండెంట్ మూవ్మెంట్ చేశాడు. ఆ ఇండిపెండెంట్ మూవ్మెంట్ ని చేసిన తర్వాత యుఎస్కి ఇండిపెండెన్స్ వచ్చింది. యుఎస్ఏకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నారంటే ఓకే అందరం కలిసి యుఎస్ఏకి ఇండిపెండెన్స్ తెప్పించుకున్నాము, థ్యాంక్ యూ అండి, చాలా బాగా కష్టపడ్డాం అందరం అని చెప్పి ఒకరికొకరు నోట్లో స్వీట్లు పెట్టుకొని అందరూ ఏమనుకున్నారంటే మళ్ళీ వీళ్ళందరూ కూర్చొని ఓకే మనం ఎలాగైనా సరే ఇప్పుడు మన ఏదైతే అమెరికా ఉందో మన చేతికి వచ్చేసింది కదా, ఇప్పుడు మళ్ళీ మనం 13 మంది కలిసి 13 స్టేట్స్ 13 కంట్రీస్ గా మనం ఫామ్ అయిపోతే మనకు ప్రాబ్లం ఉండదు అని చెప్పి అందరూ అనుకుంటాను. వీళ్ళందరూ మాట్లాడుకుంటాను. మధ్యలో మళ్ళీ జార్జ్ వాషింగ్టన్ లేచి బుద్ధుందా మీకు, ఆల్రెడీ మనం 13 మంది సపరేట్ గా ఉన్నాం కాబట్టి మన యుఎస్ఏ మొత్తాన్ని ఆ బ్రిటిష్ వాడు క్యాప్చర్ చేశాడు. ఇప్పుడు కూడా సేమ్ మనం ఏం చేస్తున్నాం, అదే మనం మళ్ళీ 13 మందిని సపరేట్ గా విడిపోతే మళ్ళీ ఇంకోటి ఎవడో వస్తాడు, మళ్ళీ క్యాప్చర్ చేసేస్తాడు, మళ్ళీ వాడి కాళ్ళ కింద మనం బతకాలి. అలా బతకాల్సిన అవసరం, అలాంటి బతకాల్సిన కర్మ మనకేంటి? మనందరం కలిసి ఒకటే కంట్రీగా ఉంటే బాగుంటది కదా అని చెప్తాను. దానికి ఫస్ట్ అందరూ వద్దన్నారు, తర్వాత అందరినీ కన్విన్స్ చేశారు, అందరూ ఓకే అన్నారు. కానీ వాళ్ళేమన్నారంటే
సో ఇప్పుడు మేమందరం కలిసి యుఎస్ఏ అని చెప్పి ఒక దేశంగా ఫామ్ అవుతాము. మేమందరం దాంట్లో ఎలా ఉంటాము, రాష్ట్రాలుగా ఉంటాము. ఓకేనా. సో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఏమైందంటే యుఎస్ఏలో యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్స్, యూనియన్ స్టేట్స్ వీటి మధ్య ఒక ఒప్పందం జరిగి వీళ్ళు ఏమనుకున్నారంటే మాకు ఫెడరల్ సిస్టమ్ కావాలన్నారు. ఫెడరల్ సిస్టమ్ కావాలన్నారు. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. యాక్చువల్గా స్టేట్స్ కి పవర్స్ ఎక్కువ ఉంటాయండి. ఫస్ట్ ఫెడరల్ కంట్రీ ఏదైనా సరే, ఒక కంట్రీ ఏదైనా సరే, ఒక దేశము వాళ్ళ యొక్క రాజ్యాంగంలో ఇన్ దేర్ కాన్స్టిట్యూషన్, వాళ్ళ రాజ్యాంగంలో వాళ్ళు ఫెడరల్ అంటే సమైక్య దేశము అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు అనుకోండి. ఆ కంట్రీలో యూనియన్ కన్నా స్టేట్ కి హై పవర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఎంత హై పవర్ ఉంటుందంటే ఇన్ కేస్ ఒకానొక సమయంలో వాళ్ళు ఆ కంట్రీ నుంచి సపరేట్ అయిపోయి సపరేట్ కంట్రీని కూడా ఫామ్ అయ్యే, ఓకేనా, సపరేట్ కంట్రీని కూడా ఫామ్ చేసుకునే పవర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే యుఎస్ఏలో ఉన్నటువంటి ఈ 13 తెగల మధ్య ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. ఓకేనా, అగ్రిమెంట్ అనేది జరిగింది. ఈ అగ్రిమెంట్ ని బేస్ చేసుకొని వీళ్ళందరూ ఏం చేశారు అంటే స్టేట్స్ కి ఎక్కువ పవర్స్ ఉండేలాగా, యూనియన్ కి తక్కువ పవర్స్ ఉండేలాగా వీళ్ళు కాన్స్టిట్యూషన్ ని వీళ్ళు డ్రాఫ్ట్ చేసుకున్నారు. అందువల్ల అమెరికా దేశంలో మనం ఏమంటాము అంటే, అమెరికాని మనం ఏమంటాము అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి పిలుస్తారండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఈ యునైటెడ్ అనే పదము ఇండైరెక్ట్ గా ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందని మనం చూసినట్లయితే ఇది ఫెడరల్ సిస్టమ్ ని ఇది సమైక్య అంశాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ ఇండైరెక్ట్లీ, ఇట్ వాజ్ రిఫ్లెక్టింగ్ ద ఫెడరల్ నేచర్ ఆఫ్ ద కంట్రీ. ఓకేనా. సో ఫెడరల్ సిస్టమ్ ని ఇది ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అమెరికా అనేది ఒక అగ్రిమెంట్ ప్రకారం ఏర్పడింది. కాబట్టి అమెరికా దేశంలో కేంద్రం కన్నా రాష్ట్రాలకి అత్యధిక అధికారాలు ఉండేలాగా మనము అత్యధిక అధికారాలు ఉండేలాగా వాళ్ళు వాళ్ళ రాజ్యాంగాన్ని రాసుకోవడం అనేది జరిగింది. అందువల్ల అమెరికాని ఏమంటారు అంటే 100% ఫెడరల్ స్టేట్ అని చెప్పి, ఫెడరల్ కంట్రీ అని చెప్పి పిలుస్తారు స్టూడెంట్స్. ఓకేనా. మీరు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే వీళ్ళు ఫెడరల్ అని రాసుకున్నారు. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి కొన్ని స్టేట్స్, ఆ కొన్ని స్టేట్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా, సెకండ్ది ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కో. ఈ శాన్ ఫ్రాన్సిస్కో, ఈ 2 స్టేట్స్ కూడా ఏం చేశాయి అంటే మేము యుఎస్ఏ నుంచి పక్కకి వెళ్ళిపోయి మేము స్పెషల్ కంట్రీస్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఆ టైంలో ఈ కంట్రీస్ లో కొన్ని ఏమన్నా ఉద్యమాలు అనేవి జరిగినాయి, కొన్ని ప్రొటెస్ట్లు అనేవి చేశారు. కానీ తర్వాత యుఎస్ఏ సెంట్రల్ గవర్నమెంట్, ఆ శాన్ ఫ్రాన్సిస్కో యొక్క స్టేట్ గవర్నమెంట్, కాలిఫోర్నియా స్టేట్ గవర్నమెంట్స్ తో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని మళ్ళీ అటువంటి ప్రొటెస్ట్లు ఏం చేయకుండా వాళ్ళని ఆపడం అనేది జరిగింది. ఇది యుఎస్ఏ సిచ్యువేషన్. ఇప్పుడు మన భారతదేశంలోకి వద్దాం స్టూడెంట్స్. ఓకేనా. మన భారతదేశంలోకి వస్తే మన భారతదేశం అనేది మనకి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది? 1947లో. ఓకేనా. సో ఇండియాకి 1947లో మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. 1947లో మనకి ఏమొచ్చింది? ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. ఓకేనా. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన ఇండియాలో సిచ్యువేషన్స్ ఏంటి అంటే మనము ఆకలి దప్పికలతో మనకి ఏమొచ్చింది? స్వతంత్రం అనేది వచ్చింది. ఓకేనా. అంతేకాకుండా మన భారతదేశంలో ఆ టైంలో ఏంటి అంటే వేరు స్టేట్స్ కాస్త సపరేట్ కంట్రీస్ గా ఫామ్ చేయాలని చెప్పి మనం అనుకున్నారు. ఆల్రెడీ ఇండియాలోంచి ఒక పార్ట్ ఏమైంది? వెస్ట్ బెంగాల్ అయింది, ఒక పార్ట్ ఈస్ట్ బెంగాల్ అయింది. వన్స్ అపాన్ ఎ టైం ఆఫ్ఘనిస్తాన్ లో మనకు కలిసి ఉండేది, టిబెట్ అనేది మనలో కలిసి ఉండేది. ఇవన్నీ కలిపి మన భారతదేశాన్ని ఏమని పిలిచేవాళ్ళం అంటే మనము అఖండ భారతదేశం అని చెప్పి పిలిచేవాళ్ళం. బట్ ఇప్పుడేమైంది? ఇండిపెండెన్స్ రావడంతో ఆల్రెడీ ఇండియాలో కొంత పార్ట్ అనేది బయటకు వెళ్ళిపోయింది. పాకిస్తాన్ అనే కొత్త కంట్రీ పేరుతో చాలా వరకు ల్యాండ్ అనేది మనకు పక్కకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు కానీ మన భారతదేశంలో ఫెడరల్ అని చెప్పి రాస్తే లేకపోతే యునైటెడ్ అని చెప్పి రాస్తే ఏం చేస్తారండి? మన భారతదేశంలో ఉన్న కొన్ని స్టేట్స్, ఆ కొన్ని స్టేట్స్ కానీ మన ఎగ్జాంపుల్ తీసుకుంటాం, మనకు ఆల్రెడీ ఏంటి ద్రావిడ ఉద్యమాలు మన ఇండియాలో స్టార్ట్ అయిపోయినప్పటికీ, అంటే తమిళనాడు వాడు బయటకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఫ్రంటేరియా అంటే మనకి ఏంటంటే ఈశాన్య భారతదేశంలో కూడా కొంత ప్రాంతం కూడా రెడీగా ఉంది, మనము భారతదేశంలోంచి బయటకు వెళ్ళిపోదాము అని. అంతేకాకుండా ఈ ప్రాంతాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ రెడీగా ఉన్నప్పుడు ఫెడరల్ అని రాస్తే భారతదేశానికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే అమెరికాలో అక్కడ ఉన్నటువంటి 13 వలస రాజ్యాల మధ్య ఒప్పందం అనేది జరిగింది. బట్ మన భారతదేశంలో ఉన్న స్టేట్స్ మధ్య కానీ ఇండియన్ యూనియన్ కి మధ్య కానీ ఎటువంటి అగ్రిమెంట్ అనేది జరగలేదండి. ఓకేనా? ఎటువంటి అగ్రిమెంట్ అనేది జరగలేదు కాబట్టి మన భారతదేశంలో యునైటెడ్ అని రాసుకోవాల్సిన అవసరం లేకుండా మనం యూనియన్ అని చెప్పి రాసుకోవడం అనేది జరిగింది. మీకు ఇంకో విషయం ఏంటంటే మన భారతదేశం మరి ఈ ఫెడరల్ సిస్టమ్ని మన భారతదేశం ఏం చేసిందంటే ఈ ఫెడరల్ సిస్టమ్ని ఎక్కడి నుంచి తీసుకుందని కానీ మనం చూసినట్లయితే మన భారతదేశం ఈ సిస్టమ్ని మనం కెనడా నుంచి తీసుకున్నామనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా? సో ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా నుంచి తీసుకున్నాం. సో కెనడా నుంచి మనం ఎందుకు తీసుకున్నాము కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు ఇది కెనడా అనుకోండి స్టూడెంట్స్. వన్స్ అపాన్ ఏ టైము కెనడా అంతా కూడాను ఒక పార్ట్ గానే ఉండేది. మీరు ఇప్పటికి కూడా చూస్తాను కెనడా అనేది చాలా పెద్ద కంట్రీ అండి. ఐ థింక్ అది వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ కంట్రీ అనుకుంటా. ఐ థింక్ నేను తప్పు కాకపోతే అది ఇప్పుడు వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే రష్యా. ఓకేనా? సో అయితే ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే ఇంత పెద్ద కంట్రీని, ఇంత పెద్ద ప్లేస్ ని, ఏదైతే ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇంత పెద్ద ప్లేస్ ని వీళ్ళు రూలింగ్ అనేది కష్టమైపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ కంట్రీని వాళ్ళు ఏం చేశారు, పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నారు. ఆ కంట్రీ వాళ్ళు ఏం చేసుకున్నారంటే పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నారు. ఇలా డివైడ్ చేసుకొని ఏం చేశారు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మేము స్టేట్స్ గా డివైడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అని. సో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, సో పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే మేము కెనడాని రాష్ట్రాలుగా డివైడ్ చేసాం, కానీ రాష్ట్రాలకి ఎటువంటి సమైక్య అధికారం అనేది మేము ఇవ్వలేదు. వీఆర్ డిడ్ నాట్ గివెన్ ఎనీ ఫెడరల్ పవర్స్ టు ద స్టేట్. ఓకేనా? సో అందుకే మన భారతదేశం, మన ఇండియా ఏం చేసిందంటే ఈ ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సమైక్య వ్యవస్థ ఏదైతే ఉందో మనం అమెరికా నుంచి తీసుకోకుండా మనం ఏం చేసాము అంటే కెనడా నుంచి తీసుకున్నాం. ఎందుకంటే భారతదేశం అనేది ఎటువంటి ఒప్పందాలు చేసుకొని ఏర్పడలేదు. మన భారతదేశము ఏ స్టేట్ తో కూడా మనం ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. మనందరం కలిసే ఫైట్ చేసాము, మనందరం కలిసి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం. కాబట్టి భారతదేశం అంతా ఒకటే. ఇక్కడ రాష్ట్రాలకు అధిక పవర్స్ ఇస్తే ఏం జరిగిద్దో నేను మీకు చెప్పాను. కాబట్టి మన భారతదేశాన్ని ఏమంటారంటే 50% ఫెడరల్ కంట్రీ అని చెప్పి పిలుస్తారు స్టూడెంట్స్. 50% ఫెడరల్ కంట్రీ. ఓకేనా? సో 50% ఫెడరల్ కంట్రీగా భారతదేశం ఎందుకు పిలుస్తారంటే భారతదేశం అనేది ఒప్పందం ప్రకారం ఏర్పడినటువంటి సమైక్య కాదు. ఇట్ వాస్ నాట్ ఫార్మ్డ్ బై ద అగ్రిమెంట్, ఇట్ వాస్ ఫార్మ్డ్ ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఓన్లీ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫర్ సపోజ్ మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు కానీ మన భారతదేశంలో సమైక్య అనే పదం రాస్తే మీ అందరికి ఆల్రెడీ తెలుసు మనకేమైంది. పెరియార్ అనే ఆయన ఒక స్టోరీ చెప్తాడు ఎప్పుడు కూడా. అదేంటి అంటే ద్రవిడియన్స్, ఆరియన్స్ అని చెప్పి ఒక స్టోరీ తీసుకొచ్చి ఆయన ఏమంటాడు అంటే మీరు మీ ఆర్యుల్లో నుంచి వచ్చినటువంటి రాముణ్ణి హీరోని చేశారు, మా దగ్గర వచ్చినటువంటి ఎవరైతే మనకు సోకాల్డ్ రావణాసుడు ఉన్నాడు కదా అతను ద్రవిడియన్స్ కి దేవుడు. మీ ఆరియన్స్ కి ఎలా అయితే రాముడు దేవుడో మా ద్రవిడియన్స్ కి దేవుడు ఎవరు? రావణాసురుడు. కానీ మీరేం చేశారు, మా రావణాసురుడినేమో విలని చేశారు, మీరు రాముడినేమో హీరోని చేసుకున్నారు. అంతేకాకుండా మీరు సాంస్క్రిట్ లో బుక్స్ రాసుకున్నారు కదా, రామాయణం, మహాభారతం అని చెప్పి. ఆ బుక్స్ లో మీరు ఏం చేశారు అంటే
ఎవరైతే రాక్షసులు ఉంటారో ఈ రాక్షసులందరినీ కూడా ఎక్కడి నుంచి మీరు హైర్ చేశారు అంటే ద్రవిడియన్స్ నుంచి, దక్షిణ భారతదేశం నుంచే రాక్షసులందరూ వచ్చినట్టు, వాళ్ళని చంపడానికి దేవుళ్ళనే వాళ్ళందరూ ఆర్యుల దగ్గర నుంచి, నార్త్ ఇండియా నుంచి వచ్చినట్టు మీరు ప్రొజెక్ట్ చేసేసి కల్పిత కథలు రాసేసి మా మా యొక్క అస్తిత్వాన్ని మీరు దెబ్బతీసేలాగా చేశారని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే ద్రవిడియన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు. ఈ ద్రవిడియన్ మూవ్మెంట్ ని జిన్నా అనే వాడు సపోర్ట్ చేసి ఆయన ఏమన్నాడంటే ద్రవిడస్థాన్ అని చెప్పి పేరు పెట్టేశాడు. ఓకేనా, ద్రవిడస్థాన్ అని పేరు పెట్టేసి ఇంకా ఎప్పుడు చూసినా కూడాను ఏం జరుగుతూ ఉంటుందంట, తమిళనాడు వాళ్ళు ఏమంటారంటే మేము భారతదేశంలో ఉండము, మేము బయటకు వెళ్ళిపోతామని చెప్తారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మన ఎవరికి వచ్చింది, పంజాబ్ వాడు కూడా స్టార్ట్ చేశాడు. వాడేమంటాడు, మాకు సపరేట్ ఖలిస్తాన్ కావాలంటాడు. వాడు సపరేట్ ఖలిస్తాన్ కోసం ఫైట్ చేస్తాడు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే వాడు ఖలిస్తాన్ మ్యాప్ ఎలా తయారు చేస్తాడంటే మనకి యాక్చువల్లీ పాకిస్తాన్ అనేది చాలా పెద్ద ఏరియా అండి. ఈ పెద్ద ఏరియాలో ఈస్ట్ పాకిస్తాన్ ఏమో మనకి ఈస్ట్ పంజాబ్ అనేది మన పాకిస్తాన్కి వెళ్ళిపోతే వెస్ట్ పంజాబ్ అనేది మన ఇండియాలో ఉండిపోయింది. వాడు మ్యాప్ లో ఏం చేస్తాడంటే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ రెండూ కలిపి ఖలిస్తాన్ అనే కొత్త కంట్రీ ఏర్పాటు చేయాలని చెప్తాడు. ఖలిస్తాన్ ఏర్పాటుకి పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడాను ఒకవేళ మీకు కానీ ఈస్ట్ పంజాబ్ ని కానీ స్పెషల్ కంట్రీగా చేస్తే వెస్ట్ పంజాబ్ ఏదైతే పాకిస్తాన్ లో ఉందో దాన్ని తీసుకొచ్చి మేము ఇచ్చేసి మీరు ఖలిస్తాన్ ఏర్పాటు చేసుకునేలా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పాకిస్తాన్ వాడు ఎప్పుడు మాట్లాడు. కానీ పాకిస్తాన్ వాడు ఇండైరెక్ట్ గా ఏంటి, మేము ఖలిస్తాన్కి సపోర్టర్ అంటూ మాట్లాడతాడు. కానీ వాడి గుంటనకి తగులుతాట్లు మనందరికీ తెలుసు. సో ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ద్రావిడిస్తాన్ అని చెప్పి వీడు స్టార్ట్ చేశాడు. వాడు ఖలిస్తాన్ అని వాడు స్టార్ట్ చేసుకున్నాడు. నార్త్ ఈస్ట్ ఏది మనకి నార్త్ ఈస్ట్ ఫ్రంట్ ఏరియా, ఈశాన్య భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాలు భారతదేశం సపరేట్ అవడానికి రెడీగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఈ ఫెడరల్ అనే సిస్టమ్ రాస్తే వీళ్ళు ఇండియాకి స్వతంత్రం వచ్చిన నిమిషానికి వీళ్ళందరూ కూడా మనకి లెటర్లు పంపిస్తారు, మేము విడిపోతున్నాం అని చెప్పి. దానివల్ల ఏమైంది, మన ఇంటర్నల్ గా కూడా మనకు చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ హైదరాబాద్ ని పాకిస్తాన్ వాడు ఎంతో ట్రై చేసి, పాకిస్తాన్ వాడు ఎట్ ది సేమ్ టైం ఆ టైంలో మనకి ఆయన పేరు ఏదో ఉందండి నాకు గుర్తు రావట్లేదు, ఇతను ఉంటాడు కదా హైదరాబాద్ కి పాలకుడుగా ఉంటాడు కదా, నాకు అతని పేరు సడన్ గా గుర్తురావట్లేదు. అతను కూడా ఏం చేశాడు, ఒక పాకిస్తాన్ అనేది ఇండియా మధ్యలో ఉండాలని చెప్పి వాడు ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో విలీనం చేయడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తే మనోళ్ళు ఏం చేశారు, ఆపరేషన్ విజయ్ యూజ్ చేసి, ఆపరేషన్ పోలోని యూజ్ చేసి మనం ఏం చేసాము, ఆ హైదరాబాద్ ని పాకిస్తాన్ లో వెళ్ళిపోకుండా మనం కాపాడుకున్నామండి. ఓకేనా, సో ఇప్పుడు గాని సమైక్య అనే పదం రాస్తే వీళ్ళందరూ పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు కానీ సమైక్య అనే పదం రాస్తే వీళ్ళు అసలు ఒక్క నిమిషం కూడా ఎవడు ఆగడు, ఎవడు సొంత కుంపటి వాడు పెట్టుకుంటాడని చెప్పి మన ఇండియా ఏం చేసింది అంటే ఈ ఏదైతే ఫెడరల్ అనే వర్డ్ని వాడకుండా మనం ఏం చేసాము అంటే యునైటెడ్ అనే వర్డ్ని కూడా వాడకుండా మనం ఏం చేసాము, యూనియన్ అనే వర్డ్ని మనం యాడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇది నేను మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను స్టూడెంట్స్. కానీ మనకేంటంటే ఇండియాలో నుంచి ఏ రాష్ట్రం కూడా విడిపోవడానికి విడిపోయే వీలు లేదు. ఇది కేవలం ఏంటి అంటే ఇది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన సమైక్య. ఓకేనా, సో ఇది కేవలం ఏంటంటే పరిపాలన కోసం మాత్రం ఏర్పాటు చేసిన సమైక్య, కానీ ఇది ఎటువంటి సమైక్య విధానాల్ని 100% పవర్స్ ని రాష్ట్రాలకు ఇచ్చే సమైక్య అయితే కాదనమాట. కానీ అమెరికా ఏంటి, పరిపాలన సౌలభ్యం కోసం కాదు, వాళ్ళకు ఒప్పందం ప్రకారం, వాళ్ళకు అగ్రిమెంట్ ప్రకారము అందరు కలిసి ఒక కంట్రీని ఫామ్ చేసుకున్నారు కాబట్టి అక్కడ స్టేట్స్ కి హై పవర్స్ ఉంటాయి. బట్ మన దగ్గర ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నా కూడా మనకేంటి అంటే కేంద్రానికి అత్యధిక పవర్ ఉంటుంది, కానీ రాష్ట్రాలకి హై పవర్స్ అనేవి మనకు కనపడ స్టూడెంట్స్. ఇది ఫస్ట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి అంటే మరి ఇండియన్ టెరిటరీ మనకి ఇది కూడా మనకు తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా, సో అది ఏంటి అంటే
మీకు ఇండియా అనగానే మనకి రెండు పొలిటికల్ ఏరియాస్ కనిపిస్తాయి. అవి ఏంటంటే మనం హెడ్డింగ్ లో చెప్పుకున్నాము, ఇండియన్ యూనియన్, ఇండియన్ టెరిటరీ. సో ఇండియన్ యూనియన్ అంటే ఏంటో తెలియాలి, ఇండియన్ టెరిటరీ అంటే ఏంటో తెలియాలి స్టూడెంట్స్, ఓకేనా. సో ఇండియన్ టెరిటరీ అంటే ఎన్నో వస్తాయంటే మనకి ఇండియన్ యూనియన్ గురించి చూద్దాం. ఇండియన్ యూనియన్ లో మనకి ఏమొస్తాయని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి స్టేట్స్, రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ ఇండియన్ యూనియన్ లో జస్ట్ ఈ రెండు ప్రాంతాలు మాత్రమే వస్తాయి స్టూడెంట్స్, ఏంటంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. బట్ ఏవైతే మనకి ఇండియన్ టెరిటరీ ఉందో దాంట్లో మనకి స్టేట్స్, సెకండ్ యూనియన్ టెరిటరీస్, థర్డ్ అంటే మనకి ఎక్వైర్డ్ రీజియన్స్. ఇప్పుడు ఇది చూడంగానే మీకు డౌట్ వస్తుంది, ఈ ఎక్వైర్డ్ రీజియన్ అంటే ఏంటని. ఎక్వైర్డ్ రీజియన్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, యాక్చువల్గా మనకి 1947 ఆగస్ట్ 15th మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1950 జనవరి 26 నుంచి మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ అనేది ఎనాక్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చేసాం, ఓకేనా. అందుకే మనం దాన్ని ఏమంటున్నాం, కమిట్మెంట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీన మనకి ఏమున్నాయంటే మన ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ గురించి వీటిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంట్లో ఇండియన్ యూనియన్ లో, బట్ ఇండియన్ టెరిటరీలో మనకి ఏముంటాయంటే స్టేట్స్ ఉంటాయి, యూనియన్ టెరిటరీస్ ఉంటాయి, అక్వైర్డ్ రీజన్స్ ఉంటాయి. అక్వైర్డ్ రీజన్స్ అంటే ఏంటంటే మనకి తెలుగులో కానీ మనం చూసుకున్నట్లయితే ఆర్జిత ప్రాంతాలు అని చెప్పి పిలుస్తారు స్టూడెంట్స్. ఆర్జిత ప్రాంతాలు, ఈ ఆర్జిత ప్రాంతాలు ఏంటంటే 1950 తర్వాత నుంచి మన భారతదేశంలో ఏ ప్రాంతాలను అయితే మనం విలీనం చేసుకున్నామో అటువంటి ప్రాంతాలను మనం ఏమని పిలుస్తున్నామంటే అక్వైర్డ్ రీజన్స్. విచ్ ఆర్ ద రీజన్స్ ఆర్ acquired by India after commencements of the Indian Constitution. Okay, after commencements of the Indian Constitution, which regions are acquired by India? Those are called as acquired regions. Okay, so మనకి acquired regions కానీ మనం చూసుకున్నట్లయితే అవి మనకి జనరల్గా ఏమొస్తాయంటే మనకి పాండిచ్చేరి వస్తుందండి, పాండిచ్చేరి, నెక్స్ట్ గోవా, డామన్ అండ్ డయ్యూ. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకి సిక్కిం, ఇలా మనకి కొన్ని ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ అక్వైర్డ్ రీజియన్స్ గా వస్తాయి స్టూడెంట్స్, ఓకేనా. అందుకే మనకి ఇండియన్ యూనియన్ అనే కాన్సెప్ట్ ఏంటిదంటే నారో కాన్సెప్ట్ స్టూడెంట్స్, ఓకేనా. ఇండియన్ యూనియన్ అనేది మనకి నారో కాన్సెప్ట్. అదే ఇండియన్ టెరిటరీ అనేది ఏంటంటే బ్రాడ్ కాన్సెప్ట్, ఓకేనా. నారో కాన్సెప్ట్, బ్రాడ్ కాన్సెప్ట్ అని చెప్పి మనకి రెండు వస్తాయి. నారో కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇండియన్ యూనియన్ అనేది నారో కాన్సెప్ట్, ఇండియన్ టెరిటరీ అనేది బ్రాడ్ కాన్సెప్ట్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఓకేనా. తెలుగులో అయితే వీటిని ఏమంటాము అంటే భారత యూనియన్ అనేది మనకి సంకుచిత భావన అని చెప్పి మనకు గుర్తుండాలి. అండ్ ఏదైతే మనకి ఇండియన్ టెరిటరీ ఉందో, ఇండియన్ టెరిటరీ అనేది మనకి సంపూర్ణ భావన అనే విషయం మనకు గుర్తుండాలి స్టూడెంట్స్, ఓకేనా. సో అండ్ ఇంకోటి ఏంటంటే మన భారతదేశాన్ని ఏమంటారంటే విభజిత రాష్ట్రాలు కలిగిన అవిభాజిత యూనియన్ అని చెప్పి పిలుస్తారు స్టూడెంట్స్, ఓకేనా. సో విభజిత రాష్ట్రాలు గల అవిభజిత యూనియన్ అని చెప్పి పిలుస్తారు. సో అట్లయితే దీన్ని మనం ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఎలా రాసుకోవచ్చు అంటే యూనియన్ కెన్ డిస్ట్రాయ్ ద స్టేట్స్ but states never destroy union.
డిస్ట్రాయ్ యూనియన్. సో ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. యూనియన్ కెన్ డిస్ట్రాయ్ ద స్టేట్స్ అంటే కేంద్రం రాష్ట్రాలని ఎన్ని ముక్కలుగా అయినా చేయొచ్చు. ఫర్ సపోజ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉండేది. మన ఆంధ్రప్రదేశ్ ఏం చేశారండి, ఆంధ్ర తెలంగాణ అని చెప్పి రెండుగా డివైడ్ చేశారు. ఒకప్పుడు మనకి ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ లో వన్ ఆఫ్ ద పార్ట్, దాని తర్వాత ఉత్తరాంచల్ అనేది ఉత్తరప్రదేశ్ లో వన్ ఆఫ్ ద పార్ట్. ఓకేనా. సో మీకు ఇక్కడ ఫోటో చూపిస్తే కానీ మీకు అర్థం కాదు, ఒక్క నిమిషం. సో మీ అందరికి విజిబుల్ గా ఉందనుకుంటున్నాను. ఒకప్పుడు మనకి చూసినట్లయితే ఏం జరిగేదంటే వన్స్ అపాన్ ఎ టైం మనకి ఇక్కడ మనకి బీహార్ ఉంది కదండి, ఒకప్పుడు బీహార్ జార్ఖండ్ కలిసి ఉండేవి. దాని తర్వాత ఏం చేశారు, బీహార్ నుంచి జార్ఖండ్ ని 2000లో సపరేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. అంతేకాకుండా మనకి ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేవి కలిసి ఉండేవి. బట్ ఇప్పుడేమైంది, ఇప్పుడు కానీ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రాని తెలంగాణని ఈ రెండింటిని ఎప్పుడు సపరేట్ చేశారు, 2014లో సపరేట్ చేశారు. ఈ విధంగా మనకి ఇది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. యూనియన్ కెన్ డిస్ట్రాయ్ ద స్టేట్స్ బట్ స్టేట్స్ నెవర్ డిస్ట్రాయ్ ద యూనియన్. అంటే కేంద్రం రాష్ట్రాలని ఎన్ని ముక్కలుగా అయినా డివైడ్ చేయవచ్చు, బట్ రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రాన్ని ఎటువంటి ముక్కలు కూడా చేయలేమనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇదే మనకి యుఎస్ఏకి ఎలా వర్తిస్తుందంటే, యుఎస్ఏకి ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే విభజిత కేంద్రం కలిగిన అవిభజిత రాష్ట్రాలు, విభజిత కేంద్రం కలిగిన అవిభజిత రాష్ట్రాలు. ఓకేనా. యూనియన్ కెనాట్ డిస్ట్రాయ్ ద స్టేట్స్ బట్ స్టేట్స్ కెన్ డిస్ట్రాయ్ యూనియన్. స్టేట్స్ కెన్ డిస్ట్రాయ్ ద యూనియన్ బట్ యూనియన్ నెవర్ డిస్ట్రాయ్ ద స్టేట్స్. ఓకేనా. అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే రాష్ట్రాలు కేంద్రాన్ని ముక్కలుగా చేయవచ్చు, కానీ కేంద్రం రాష్ట్రాన్ని ఎటువంటి ముక్కలు చేయలేదు అనే విషయం మనము ఈ క్లాస్లో మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా. సో మనం యునైటెడ్ అనే వర్డ్ని పెట్టుకోకపోవడానికి మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది చెప్తే ఇంకా మీకు పిచ్చ క్లారిటీ అనేది వచ్చేస్తుంది, ఇంకా మీకు ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. ఓకేనా. సో అది ఏంటంటే మనం చూసినట్లయితే యాక్చువల్గా మీకు యుఎస్ఎస్ఆర్ తెలుసు కదా, యుఎస్ఎస్ఆర్ యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రష్యా అని చెప్పి మనం పిలుచుకుంటాం స్టూడెంట్స్. మీ అందరికీ తెలిసిందే కదా యుఎస్ఏ గురించి. సో యుఎస్ఏ అనేది ఏంటిదంటే మనకి ఇది కూడా రష్యా రాష్ట్రాల సమైక్య అని చెప్పి వీళ్ళు కూడా రాసుకున్నారు. సో వీళ్ళు ఏం చేశారు అంటే రాష్ట్రాల సమైక్య అని చెప్పి వీళ్ళ కాన్స్టిట్యూషన్ లో వీళ్ళు ఫస్ట్ పేజ్ లో రాసుకున్నారు రాష్ట్రాల సమైక్య అని. రాష్ట్రాల సమైక్య అని చెప్పి వీళ్ళు 1919లో ఫామ్ అయ్యారండి వీళ్ళు. ఐ థింక్ ఎగ్జాక్ట్ డేట్ తెలియదు కానీ 19th సెంచరీ ఎండింగ్ లో వీళ్ళు స్టార్ట్ అవుతారు. ఓకేనా. 19th సెంచరీలో స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఏం జరుగుతుందంటే రాష్ట్రాల యూనియన్ అని చెప్పి రాష్ట్రాల సమైక్య అని చెప్పి పెట్టుకున్నారు. మనకి సెకండ్ వరల్డ్ వార్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వరల్డ్ వార్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన వరల్డ్ లో 2 సూపర్ పవర్స్ మాత్రమే మిగిలాయండి. అప్పటిదాకా సూపర్ పవర్స్ లో ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోయి వరల్డ్ కి 2 సూపర్ కంట్రీస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఆ వరల్డ్ కి 2 సూపర్ కంట్రీస్ ఏంటంటే ఒకటి యుఎస్ఏ, ఇంకోటి ఏంటిదంటే యుఎస్ఎస్ఆర్. సో మీకు తెలుసు కదా యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్. ఈ రెండింటి మధ్య కూడా మనకి ఏమైంది, కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఈ కోల్డ్ వార్ లో బాగా నష్టపోయిన కంట్రీ ఏంటిదంటే మనకి యుఎస్ఏ అనేది పూర్తిగా నష్టపోయింది. యుఎస్ఏ అనేది పూర్తిగా నష్టపోవడంతో అక్కడ ఆటోమేటిక్ గా ఏమైంది, ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి చాలా పెరిగిపోయాయండి. ఎలా పెరిగిపోయాయంటే యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే యుఎస్ఏ ఏ కంట్రీతో అయితే ఫ్రెండ్షిప్ చేస్తుందో ఆ కంట్రీని డిస్ట్రాయ్ చేయడానికి రష్యా ఎన్ని చేయాలో అవన్నీ చేసేసేది. ఎట్ ది సేమ్ టైం రష్యా ఏ కంట్రీకి అయితే సపోర్ట్ చేస్తుందో ఆ కంట్రీని ఎంత డిస్ట్రాయ్ చేయాలో అంత డిస్ట్రాయ్ యుఎస్ఏ చేసేది. దాంతో ఏం జరిగింది, కోల్డ్ వార్ అనేది వరల్డ్ వైడ్ మొత్తం బాగా ఫేమస్ అయిపోయింది. ఓకేనా. సో ఇటువంటి టైంలో రష్యా ఏం చేసిందంటే రష్యా వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్ ని కూడా వదిలేసి పక్క కంట్రీస్ లో యుద్ధాలు చేసుకుంటూ కూర్చున్నది. దాంతో ఫైనాన్షియల్ గా ఫుల్ గా ట్రబుల్ వచ్చేసింది. ఎట్ ది సేమ్ టైం మనకి యుఎస్ఏ అనేది
క్యాపిటలిస్టిక్ మార్కెట్. బట్ మనకి రష్యా అనేది ఏంటి, మనకి కమ్యూనిస్ట్ మార్కెట్. కమ్యూనిస్ట్ మార్కెట్ అవడం వల్ల రష్యా అనేది కమ్యూనిజం ని వరల్డ్ మొత్తాన్ని స్ప్రెడ్ చేయాలనుకునేది. ఎట్ ది సేమ్ టైం మనకి యుఎస్ఏ ఏం చేసేది, క్యాపిటలిజం ని వరల్డ్ మొత్తం స్ప్రెడ్ చేయాలనుకునేది. అలా 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 కోల్డ్ వార్ జరిగి 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 రష్యా పూర్తిగా నాశనం అయిపోయి 1991లో మనకి ఏం జరిగిందంటే యుఎస్ఎస్ఆర్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ డిస్ట్రాయ్ అయిపోయి 14 కంట్రీస్ అనేవి కొత్త కంట్రీస్ అనేవి ఫామ్ అయినాయి. ఓకేనా. సో ఇది 1991లో మనకి ఆ టైంలో మనకి ప్రెసిడెంట్ గా రష్యాకి ప్రెసిడెంట్ గా ఎవరున్నారంటే మనకి మైఖేల్ గోర్బాచావ్ అనేవాడు ఉన్నాడు. మిఖేల్ గోర్బాచావ్ అనేవాడు ఉన్నాడు. ఓకేనా. సో మైఖేల్ గోర్బాచావ్ అనేవాడు ఉన్నాడు. ఇతను 1991లో ఇతని టైంలో యుఎస్ఎస్ఆర్ అనేది డిస్ట్రాయ్ అయిపోయి అది మనకి మాల్డోవా, లిథువేనియా, లాట్వియా, రష్యా, ఉక్రెయిన్, బెలారూస్, నెక్స్ట్ మనకి ఇంకా మనం చూసుకుంటే ఎస్తోనియా, జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్, నెక్స్ట్ మనకి కజకిస్తాన్, ఇలా మనకి 14 కంట్రీస్ గా డివైడ్ అయిపోయింది స్టూడెంట్స్. దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే మనకి యుఎస్ఎస్ఆర్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏమని రాసుకున్నారు, ఫెడరల్ కంట్రీ అని చెప్పి రాసుకున్నారు. యునైటెడ్ అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది యుఎస్ఏ అయితే ఇంకో కంట్రీ పేరు ఏంటంటే అది మనకి యుగోస్లేవియా. యుగోస్లేవియా కంట్రీ పేరు మీరు వినే ఉంటారు కదా. మన మదర్ తెరీసా మనకి ఇండియాకి ఎక్కడి నుంచి వచ్చిందంటే యుగోస్లేవియా నుంచి వచ్చింది. అయితే యుగోస్లేవియా కూడా వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో వాళ్ళు ఫస్ట్ ఆర్టికల్ ఏమని రాసుకున్నారంటే యుగోస్లేవియా ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి రాసుకున్నారు. యునైటెడ్ ఆఫ్ స్టేట్స్ కానీ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కానీ రెండు ఒకటే అండి. మళ్ళీ రెండు వర్డ్స్ అని చెప్పి అనుకోవద్దు. యునైటెడ్ వేరు, యూనియన్ వేరు. ఫెడరల్ కి ఇంకొక వర్డ్ ఏంటి అంటే ఫెడరల్ కి రిలేటెడ్ గా ఉండే వర్డ్ ఏంటి అంటే ఫెడరల్ కి రిలేటెడ్ గా మనకి యునైటెడ్ అనే వర్డ్ వస్తుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సమైక్య అనే పదానికి ఇంకో పదం ఏంటంటే సంయుక్త అనే పదం వస్తుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అయితే మనకి యుగోస్లేవియా కంట్రీ కూడా ఏమైందంటే వాళ్ళు యునైటెడ్ అని చెప్పి రాసుకోవడం వల్ల వాళ్ళ కంట్రీ కూడా 6 పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది. ఆ 6 పార్ట్స్ కంట్రీల పేర్లు ఏంటంటే మనకి సెర్బియా, క్రోషియా, కోసియా, మాసిడోనియా, నెక్స్ట్ మాంటెనిగ్రో. ఓకేనా. మాంటెనిగ్రో ఇంకా మనకి ఏమన్నా బోస్వినా, స్లోవేనియా అని చెప్పి మనకి 6 కంట్రీస్ గా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు యుగోస్లేవియా కంట్రీ ఉందంటే లేదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇలా మనకి కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పడం అనేది జరిగింది. యుఎస్ఏలో ఈ ఫెడరల్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ చేస్తుందో చెప్పుకున్నాము. కెనడాలో ఏ విధంగా వర్క్ చేస్తుందో చెప్పుకున్నాము. మనం కెనడా మోడల్ ఎందుకు తీసుకున్నాం, యుఎస్ఏ మోడల్ ఎందుకు తీసుకున్నది మనం చెప్పుకున్నాము. యునైటెడ్ అని చెప్పి రాసుకుంటే, ఫెడరల్ అని చెప్పి రాసుకుంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో, ఆ కాన్స్టిట్యూషన్ లో ఫెడరల్ అనే వర్డ్ చూసి కంట్రీస్ అనేవి ఏ విధంగా డిస్ట్రాయ్ అయిపోయి న్యూ కంట్రీస్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయని చెప్పి మనము యుఎస్ఏ ఎగ్జాంపుల్ ని, నెక్స్ట్ యుగోస్లేవియా ఎగ్జాంపుల్ ని, నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్ ఎగ్జాంపుల్ ని తీసుకొని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇదండి మనకి టోటల్ గా ఫస్ట్ ఆర్టికల్ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా. సో ఈ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎక్కడ కూడా ఇంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇంత టైం ఇచ్చి ఫస్ట్ ఆర్టికల్ కి ఇంత ఇది చేసి చెప్పడం అనేది ఉండదు. బట్ నేను చెప్తున్నా అండి, ఎందుకు నేను మీకు ఇక్కడ చెప్తున్నానంటే మనకి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనము పార్ట్ 11, పార్ట్ 12 వస్తాయండి. పార్ట్ 11 అండ్ 12 వస్తాయి. అక్కడ నేను మళ్ళీ సేమ్ స్టోరీ చెప్పాలి. ఓకేనా. సో నేను ఆ క్లాస్కి వచ్చినప్పుడు నేనేం చెప్తా అంటే మీకు ఫస్ట్ ఆర్టికల్ దగ్గర చెప్పాను కదండి అని చెప్పి నేను అక్కడ ఒక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. మీరు ఈ ఫస్ట్ ఆర్టికల్ ని కానీ బాగా చదివి మీకు కానీ బాగా అర్థమై ఉంటే మీకు 11, 12 టాపిక్స్ అనేవి కేక్ వాక్ అనమాట. ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఇది మనకి ఆర్టికల్ 1 గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇండియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి. ఇండియన్ యూనియన్ అనేది ఏమో నారో కాన్సెప్ట్, ఇండియన్ టెరిటరీ అనేది బ్రాడర్ కాన్సెప్ట్ అనే విషయం మీకు గుర్తుండాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ మనము సెకండ్ యూనిట్ మనం ఇప్పుడు ఏం చూద్దాం అంటే సెకండ్ ఆర్టికల్ లోకి మనం ఎంటర్ అవుదాం. ఓకేనా. సో ఆర్టికల్ నెంబర్ 2 ఏం చెప్తుందంటే పార్లమెంట్ ఈస్ ఎంపవర్డ్. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పార్లమెంట్ ఈస్ ఎంపవర్డ్.
పార్లమెంట్ ఈస్ ఎంపవర్డ్, ఎస్టాబ్లిష్ అడ్మిషన్, అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్. ఓకేనా? సో నూతన రాష్ట్రం యొక్క ప్రవేశము అండ్ స్థాపన గురించి చెప్తుంది. ఓకేనా? నూతన రాష్ట్రం యొక్క స్థాపన మరియు ప్రవేశము మరియు స్థాపన గురించి చెప్తుందండి. ఓకేనా? సో మనము కేంద్రం ఆర్టికల్ 2 గాని మనం చూసినట్లయితే ఇది ఇండియాలో లేని భూభాగం గురించి చెప్తుంది స్టూడెంట్స్. ఓకేనా? ఇండియాలో లేని భూభాగం గురించి చెప్తుంది. సో ఓకేనా? అయితే ఏదైనా సరే ఫర్ సపోజ్ ఎక్స్ అని ఒక ప్లేస్ ఉంది. ఓకేనా? ఈ ఎక్స్ ఏం చేయాలంటే ఏ అని చెప్పి, ఏ మన ఇండియా అనుకోండి, ఇది ఈ ఎక్స్ అనేది ఇండియాలోకి రావాలన్నా, ఓకేనా, ఇండియాలోకి రావాలన్నా, నెక్స్ట్ ఈ ఎక్స్ని ఏదైనా స్టేట్లో కలపాలి అన్న, అంటే విలీనం చేయాలన్నా, కలపాలి అన్నా, లేకపోతే ఏదైనా యూనియన్ టెరిటరీలో విలీనం చేయాలన్నా, వీటిలన్నిటికి కూడాను ఎక్స్ అనే ఒక ప్రాంతము ఇండియాలోకి రావాలన్నా, అది స్టేట్ కానీ లేదా ఏదైనా యూనియన్ టెరిటరీలోకి విలీనం చేయాలన్నా సరే పార్లమెంట్కి ఫైనల్ పవర్ అనేది ఉంటుంది. ఓకేనా? సో అందుకే నేను ఏం చెప్పానంటే పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ అడ్మిషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద న్యూ స్టేట్. సో ఎక్స్ అనే ఒక ప్రాంతం అనేది, ఫర్ సపోజ్ ఇప్పుడు ఎక్స్ అనే ఒక ప్రాంతం ఉంది, ఈ ఎక్స్ అనే ఒక ప్రాంతము భారతదేశంలోకి విలీనం కావాలన్నా పార్లమెంట్ ఒప్పుకోవాలి. ఒకవేళ దాన్ని ఒక స్టేట్గా లేదా యూనియన్ టెరిటరీగా ఏర్పాటు చేయాలన్నా, లేకపోతే దాన్ని ఒక స్టేట్గా దాన్ని ఒక స్టేట్లో లేదా యూనియన్ టెరిటరీలో కలపాలన్నా కూడాను పార్లమెంట్ ఒప్పుకోవాలి. ఓకేనా? అయితే దీనికి యాక్చువల్గా ఈ ఎక్స్ అనేది మన ఇండియన్ ల్యాండ్ కాదు కాబట్టి ఈ ఎక్స్ని మన ఇండియన్ ల్యాండ్లోకి కలుపుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటర్నేషనల్ లాస్ని మనము ఫుల్ఫిల్ చేయాలి. అంటే వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాటికి రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు భారతదేశంలో లేనటువంటి టెరిటరీని భారతదేశంలోకి నువ్వు విలీనం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్. దీనికోసము పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో చేస్తే సరిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా? సింపుల్ మెజారిటీతో పార్లమెంట్ ఈ డెసిషన్ అనేది తీసుకుంటుంది. సో సింపుల్ మెజారిటీ అంటే చెప్పే మీకు డౌట్ రావచ్చు. మీకు ఈ డౌట్స్ ఏమి రాకుండా ఉండాలంటే మీరు టిల్ ద పార్లమెంట్ క్లాస్ వరకు మీరు వెయిట్ చేయండి. అప్పటిదాకా నేను ఏదైతే మెజారిటీ అని చెప్తానో ఆ ప్లేస్లో ఆ మెజారిటీ వస్తుందని చెప్పి మీరు జస్ట్ బై హార్ట్ చేసుకోండి. మనకి సింపుల్ మెజారిటీ, నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ అండ్ అబ్సల్యూట్ మెజారిటీ అని చెప్పి మనకు కొన్ని మెజారిటీస్ ఉంటాయి. వీటిలన్నిటి గురించి కూడా నేను మీకు ఒక క్లాస్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అప్పుడు దాకా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్ మెజారిటీ అని చెప్పారు కాబట్టి ఆ సింపుల్ మెజారిటీని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సింపుల్ మెజారిటీతో దాన్ని ఏం చేయవచ్చు, స్టేట్గా ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఎక్స్ అనే ఒక ప్లేస్ ఉంది, దాన్ని తీసుకొచ్చి మనం ఏం చేసాము, ఇండియాలో కలిపాము. ఓకేనా? సో ఇలా కలపడానికి మనకి ఏం కావాలంటే సింపుల్ మెజారిటీతో మనం దాన్ని కలుపుకోవచ్చు. అండ్ దాన్ని ఏం చేయవచ్చు, స్టేట్గా కూడా మార్చవచ్చు. ఇప్పుడు ఏదైతే ఎక్స్ అనే ఒక లొకేషన్ వచ్చిందో మన ఇండియాలోకి, దాన్ని ఒక స్టేట్గా కూడా మనం మార్చుకోవచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే ఆ ఏదైతే ఒక స్టేట్ ఉందో
ఆ స్టేట్ కి ఒక స్పెషల్ ఆర్టికల్ని యాడ్ చేయాలంటే పార్లమెంట్లో మనకి ఏంటంటే స్పెషల్ మెజారిటీ రావాలి. సో ఇక్కడ ఏం రావాలంటే స్పెషల్ మెజారిటీ రావాలన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నేను మీకు ఇందాక ఏం చెప్పాను అంటే ఇక్కడ ఏం చెప్పాను అంటే ఎక్స్ అనే ఒక ప్రాంతం ఉంది, అది ఇండియాలోకి రావాలంటే పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు అడ్మిషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద న్యూ స్టేట్. ఏదైనా సరే భారతదేశంలో లేనటువంటి భూభాగము భారతదేశంలోకి విలీనం కావాలి అంటే దానికి పార్లమెంట్ యొక్క ఒప్పుకోవాలి. అయితే ఏదైతే భూభాగం ఉందో దాన్ని ఒక రాష్ట్రంగా కానీ అదొక యూనియన్ టెరిటరీగా కానీ ఏర్పాటు చేయొచ్చు, లేకపోతే ఆ ప్రాంతాన్ని ఏదైనా రాష్ట్రంలో కానీ లేదా యూనియన్ టెరిటరీలోకి విలీనం చేసుకోవచ్చు. అది ఫస్ట్ పాయింట్ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, ఎక్స్ అనే ప్రాంతం ఇండియాలోకి వచ్చేటప్పుడు పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో సరిపోతుంది. బట్ ఆ ఎక్స్ కి స్టేట్ హోదా కూడా ఇవ్వాలన్నా దానికి కూడా సింపుల్ మెజారిటీ అనేది సరిపోతుంది. బట్ ఆ స్టేట్ కి సంబంధించి ఏదైనా ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో నువ్వు రాయాలి అంటే నీకేం కావాలంటే స్పెషల్ మెజారిటీ కావాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటని కానీ మనం చూసుకున్నట్లయితే మీరు సిక్కిం స్టేట్ పేరు విన్నారు కదా. సిక్కిం అనేది మన ఇండియన్ స్టేట్ లో మన ఇండియాలో ఒకప్పుడు పార్ట్ కాదండి. దీన్ని ఒకప్పుడు ఏంటంటే చోగ్యాల్ డైనస్టీ అనే వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. ఓకేనా? అయితే దీన్ని మనం ఏం చేసాము అంటే దీన్ని మనము 1974లో ఇది మనకి ఇండియాలో విలీనమైంది. ఇలా విలీనమైనప్పుడు మనం ఏం చేసామంటే 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేసాం. 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేసాము. 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి దీనికి ఏం చేసాము అంటే 2A అని చెప్పి ఒక స్పెషల్ ఆర్టికల్ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటండి సిక్కింని భారతదేశంలో విలీనం చేసేటప్పుడు స్పెషల్ మెజారిటీ అన్నారు కదా, మరి ఎందుకు 2A అని చెప్పి క్రియేట్ చేశారంటే ఓన్లీ సిక్కిం కోసం మాత్రం మనం ఏం చేసాము అంటే దానికి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చేలాగా దానికి ఒక ఆర్టికల్ని మనం క్రియేట్ చేసాం. సో దానికోసం మనం ఏం చేసామంటే 2A ఆర్టికల్ అనే దాన్ని ఏర్పాటు చేసాం. దానికోసం 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని చేయడం అనేది జరిగింది. అయితే సిక్కింకి ఏంటి స్పెషల్, మాకెందుకు లేదు అని చెప్పి భారతదేశంలో రిమైనింగ్ స్టేట్స్ అన్ని కూడాను సెంట్రల్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాయి. సో దాంతో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళతో ఎందుకు వచ్చిన టార్చరు, దాన్ని కూడా ఒక నార్మల్ స్టేట్ గా చేసేసి దానికి కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చేలాగా 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. మళ్ళీ 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975లో వచ్చేసి దీనికి 371 సబ్ క్లాస్ ఎఫ్ అనే ఆర్టికల్ ని యాడ్ చేశారు. సో నేను మీకు 371 సబ్ క్లాస్ ఎఫ్ అనే ఆర్టికల్ ఏం చెప్తుందని దాని గురించి నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో నేను క్లారిటీ ఇస్తాను స్టూడెంట్స్. ఓకేనా? సో మీరు దీని గురించి ఇక్కడ దాకా మీరు గుర్తుపెట్టుకొని సరిపోయింది. ఓకేనా? సో అది మనకి. సో ఇప్పుడు సిక్కిం ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో ఏమైంది, ఫస్ట్ ఇండియాలో విలీనమైంది. సిక్కిం అనేది పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో ఇండియాలోకి విలీనమైంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే సిక్కింని మనం ఏం చేసాము, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీగా మార్చడానికి కూడా మనం ఏం చేసాము అంటే సింపుల్ మెజారిటీ. సో మళ్ళీ థర్డ్ ఏం చేసామంటే ఈ సిక్కింకి ఏదైనా స్పెషల్ ఆర్టికల్ యాడ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేసాము అంటే స్పెషల్ మెజారిటీ చేసామండి. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయాల్సి వచ్చింది. దానికోసం మనం ఏం చేసాము అంటే స్పెషల్ మెజారిటీ అనేది పార్లమెంట్ లో మనం యూజ్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సిక్కింకి ఏం జరిగింది అంటే సిక్కింకి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. 1974లో
ఇది భారతదేశంలో విలీనమైనప్పుడు దీనికి 2A అని చెప్పి ఒక ఆర్టికల్ని 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేసి దానికి సహరాష్ట్ర హోదా అనేది ఇచ్చాము. సహరాష్ట్ర హోదా అనేది ఇచ్చాము. ఓకేనా? అయితే ఈ సహరాష్ట్ర హోదా ఏంటని చెప్పి అందరూ గొడవ చేసేపాటికి మళ్ళీ మనం ఏం చేసాము అంటే 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసేసి దీనికి కొన్ని రాష్ట్రాలకి స్పెషల్ పవర్స్ ఇచ్చినట్టు దీనికి కూడా ఆర్టికల్ 371 సబ్ క్లాస్ F అని చెప్పి ఒక ఆర్టికల్ రాసాము. దీనికోసం మనం ఏం చేసాము అంటే 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. సో సెకండ్ ఆర్టికల్ ఏం చెప్తుంది అని కానీ మనం తెలుసుకున్నట్లయితే భారతదేశంలో లేనటువంటి భూభాగాల్ని ద టెరిటరీస్ విచ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద ఇండియన్ టెరిటరీ. ఓకేనా? సో భారత భూభాగంలో లేనటువంటి ప్రాంతాల గురించి మనకి సెకండ్ ఆర్టికల్ అనేది చెప్తుంది. ఓకేనా? భారత భూభాగంలో లేనటువంటి ప్రాంతాల్ని భారతదేశంలోకి ఎంటర్ అవ్వాలంటే సింపుల్ మెజారిటీ, దానికి స్టేట్ గా దానికి ఒక రికగ్నైజేషన్ ఇవ్వాలంటే సింపుల్ మెజారిటీ. బట్ దానికంటూ స్పెషల్ గా ఏదైనా ఆర్టికల్ రాయాలంటే దానికి పార్లమెంట్ స్పెషల్ మెజారిటీ కావాలని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది స్టూడెంట్స్ మనకి ఆర్టికల్ 1 and 2 గురించి స్టూడెంట్స్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దాము అంటే 3-4 ఆర్టికల్స్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాం. ఓకేనా? సో స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి. సో స్టూడెంట్స్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. అది ఏంటి అంటే మనం ఆల్రెడీ క్లాసెస్ పాలిటీ క్లాసులు అని చెప్పి క్లాసులను స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. దానికి సంబంధించినటువంటి క్లాసెస్కి కొంతమంది నేను శాంపుల్ క్లాసెస్లో కూడా జాయిన్ చేశాను. సో మీరు ఎవరైనా సరే యూట్యూబ్లో నా క్లాసెస్ నచ్చి మీకు నా క్లాసెస్ కావాలంటే ఖచ్చితంగా మీరు నా క్లాసెస్లో జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. దానికోసం నేను చాలా నామినల్ ఫీజుని నేను తీసుకోవడం అనేది జరుగుతుంది అండి. ఇది మీకు ఏపీఎస్సి, టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి అన్ని Group 1, Group 2, Group 3, Group 4తో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదైతే ఏపీ వాళ్ళు ఇప్పుడు FRO, నెక్స్ట్ FBO, ABO ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఎండోమెంట్ ఎగ్జామ్స్ కూడాను ఇది యూజ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా? సో మన క్లాసులన్నీ కూడాను ఎగ్జామ్ ఓరియంటెడ్లోనే ఉంటాయండి. మీకు డౌట్స్ కూడా క్లారిఫికేషన్ అనేది జరుగుతుంది. వీక్లీ లైవ్స్ కూడా నేను కండక్ట్ చేస్తాను. సో ఇంకోటి ఏంటంటే మీకు కరెంట్ పాలిటిక్స్ కూడా డీల్ చేస్తాను స్టూడెంట్స్. దీనికోసం నేను చాలా నామినల్ గా 599 రూపీస్ నేను చార్జ్ చేస్తున్నాను. ఓకేనా? మీకు శాంపుల్ క్లాసెస్ కావాలంటే ఆల్రెడీ నేను ప్రియాంబుల్ క్లాస్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, కాబట్టి మీరు దాన్ని ఒకసారి చూడొచ్చు. సో మీకు ఎవరికైనా సరే నా క్లాసెస్ అనేవి ఇంట్రెస్ట్ కనిపిస్తే మీరు 8142811917కి కాల్ చేయొచ్చు స్టూడెంట్స్. మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది స్టూడెంట్స్. ఓకేనా? మనకి పెయిడ్ బ్యాచ్ ఉందండి. ఆ పెయిడ్ బ్యాచ్ లో మనకు కొంతమంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళతో జాయిన్ అవ్వచ్చు. మీకు క్లాసెస్ అన్ని కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. 1 year వ్యాలిడిటీ ఉంటుందండి. మీకు కరెంట్ పాలిటీ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా? సో స్టూడెంట్స్ ఈ ఆపర్చునిటీ అయితే జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీకైతే నేను ప్రామిస్ చేస్తున్నట్టే మీకైతే ఈ క్లాసెస్ అనేవి నేను ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాను. 2 to 3 months లో మనకి పాలిటీ కోర్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయండి. బట్ మనం లైవ్ గానే కండక్ట్ చేసుకుంటూ ఉంటామండి ఆ గ్రూప్ లో. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ.